అది కేరళలోని వయనాడ్ జిల్లా చోరల్మాల గ్రామం. అప్పటికే వరుసగా వారం రోజులకు పైగానే ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి. బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. కానీ జూలై 29న సాయంత్రం మాత్రం ఎన్నడూ లేని విధంగా వర్షం దాని విశ్వరూపం చూపించినట్టుగా పడుతోంది. దాంతో ఎవరి ఇళ్లలో వాళ్ళున్నారు. ఆనందంగా ఫ్యామిలీతో కలిసి భోజనం చేసి పిల్లలతో కలిసి గడిపారు. ఆ తర్వాత చల్లటి వర్షపు జల్లులను ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకున్నారు. కానీ వాళ్లకు అదే చివరి రాత్రి అవుతుందని అనుకోలేదు పాపం. సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకి ప్రకృతికి కోపం వచ్చినట్టు వర్షం కుండపోతగా పెరుగుతూ వాయనాడ్లోని కొండ చర్యలు విరిగిపడడం, ఆ వరద ప్రవాహానికి పెద్ద పెద్ద చెట్లు రాళ్లు నేరుగా వాయనాడ్ను నేలమట్టం చేస్తూ చోరల్మాల గ్రామం వైపు వస్తున్నాయి. అందరూ నిద్రలో ఉండడం వల్ల పెద్దగా గమనించలేదు. క్షణాల్లో ఊర్లన్నీ వల్లకాడులా మారిపోయాయి. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు ఇంట్లోకి దూరి శరీరాల్ని ఛిద్రం చేసేశాయి. తల ముండాలు విసిరేసినట్టుగా చెల్లచెదరయ్యాయి. అయితే చోరల్మల గ్రామంలో సుజాత అనే 60 ఏళ్ల పెద్దావిడ తన కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు మృదులతో కలిసి ఉంటోంది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఆమె నీటి ప్రవాహ చప్పుడు విని టక్కున లేచింది. చూస్తుండగానే ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది. తలుపు తీద్దామని ఓ రెక్క తీసింది. అంతే, చుట్టుపక్కల ఇళ్లన్నీ దాదాపుగా కనుమరుగైపోయాయి. కరెంటు లేదు. అరిచినా వినే నాదుడే లేడు. చెట్ల కొమ్మలు ఇంటి కప్పుపై పడి కప్పు సుజాత కూతురు మీద పడింది. బలాన్నంతా కూడగట్టుకుని కష్టపడి కూతుర్ని బయటకు లాగింది. ఇక మనవరాలు మృదులని తీసుకుని పైన ఉన్న కొండపైకి వెళ్ళింది సుజాత. తన కూతురు, మనవడు, అల్లుడు కూడా ఎలాగోలాగో ప్రాణాలు కాపాడుకుని కొండకు మరో పక్కన తలదాచుకున్నారు. క్షణాల్లో వాళ్ళ ఇల్లు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయింది. కళ్ళ ముందే తమ ఊరి వాళ్ళు శవాలై తేలుతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది సుజాత. తన 60 ఏళ్లలో ఇలాంటి విధ్వంసాన్ని చూసింది లేదు. ఇక కొండపై చిమ్మ చీకటి, ఏమీ కనిపించడం లేదు. కొద్ది నిమిషాలకు తేరీపార చూస్తే తన పక్కనే ఏనుగుల మంద ఉంది. ఒక్కసారిగా సుజాతకి గుండె గుబేలు మంది. కిందికి వెళ్తే వరదలు, పైన ఉంటే ఏనుగులు. వరదల నుండి ప్రాణాలు కాపాడుకున్నాం గాని ఈ ఏనుగుల నుండి తప్పించుకునే మార్గం లేదనుకుంది సుజాత. తనపై దాడి చేయడానికి సిద్ధమైన ఏనుగులను చూసి దండం పెడుతూ, ఈ వరదల కారణంగా ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఇక మిగిలింది మా ప్రాణాలొక్కటే. దయచేసి మమ్మల్ని కాపాడు. చావడమే దైవ నిర్ణయం అయితే అలాగే చేయమంటూ చేతులు జోడించి ఏనుగులను వేడుకుంది. ఆమె కన్నీళ్లను, ఆవేదనను చూసి ఏనుగు కళ్ళలో కూడా నీళ్లొచ్చాయని మీడియా ముందు చెప్పుకొచ్చారు సుజాత. అదేంటో దైవ నిర్ణయం అన్నట్టు ఆ పెద్దావిడని, ఆమె మనవరాలికి ఏనుగులు రక్షకులుగా మారాయి. వరదల్లో కొట్టుకుపోకుండా కాళ్లపై కూర్చోబెట్టుకుని రెస్క్యూ టీం వచ్చి వాళ్ళను కాపాడే వరకు ఆ ఏనుగులు అక్కడే అదే వర్షంలో ఉన్నాయి. ఆ వరదల్లో తామేమైపోతామో అని ఆలోచించకుండా ఆ పెద్దావిడిని, తన మనవరాల్ని కాపాడి మూగజీవాల్లో మానవత్వం ఉందని నిరూపించిన సంఘటన ఇది. ఒకప్పుడు ఇదే కేరళలో గర్భవతిగా ఉన్న ఏనుగుకి కొంతమంది జనాలు పైనాపిల్ లోపల క్రాకర్స్ పెట్టి తినిపించారు. పాపం ఈ నీచ మనుషుల బుద్ధి తెలియక ఆకలితో ఉన్న ఆ ఏనుగు ఆ పండును తింది. వెంటనే ఆ బాంబు కడుపులో పేలడంతో ఆ మంటని భరించలేక నీళ్లలోకి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేసింది ఆ ఏనుగు. ఒక్కసారి ఆలోచించండి, మానవత్వం మనలో ఉందా అసలు? ఇక కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. అంటే దేవుడి సొంత దేశమని. మరి దేవుడు తన సొంత దేశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు? వయనాడ్లో అంత విలయం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది దేవుడు కాదు, మనిషే. ఎందుకంటే జూలై 30న కురిసిన కుంభవృష్టి, పల్లెలకు పల్లెలు కొట్టుకుపోవడం మానవ చర్యల ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావమే. మరి ఇష్టానుసారంగా చెట్లను నరకడం, టూరిస్టుల కోసం విల్లాలు కట్టడానికి నేలని తవ్వడం, అభివృద్ధి పేరుతో ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీయడం, విద్యుత్తు తదితరాల కోసం పెట్రోలు, డీజిల్ల విచ్చలవిడి వినియోగం పుణ్యమా అని ఇప్పుడు వాతావరణ మార్పులు మనల్ని కబలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్ లో కురిసిన కుంభవృష్టి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలను ముంచెత్తిన వరదలన్నీ ప్రకృతి ప్రకోపానికి మచ్చుతునకలే. మరో తాజా ఉదాహరణ వయనాడ్ విలయం. అందుకే ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇక ఫైనల్ గా వాయనాడ్ వరద విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలుపుతూ బాధితులందరూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.